రే డొమినిక్, స్టేట్ బయటికెళ్ళి వ్యవసాయం చేయడం నీకు తెలియదు. అది చాలా కష్టమైన పని. అది వెంటనే పూర్తయ్యే పని కాదు. బాగా ఆలోచించాలి. ఆలోచించడానికి టైం లేదు. వీడు చెప్పింది కరెక్ట్. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. మావా, నువ్వు ప్రొసీడ్ అవ్వరా? మరి మీ నిర్ణయం మాత్రమే చెల్లుతుందా? మా నిర్ణయం పనికిరాదా? డొమినిక్, నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. ఇది నేను రాజు ప్రారంభించిన ఫామ్. ఎరా, ఏ విధమైనా చేయొచ్చురా బిజినెస్, కానీ లాభాలు చూడటమే చాలా కష్టం. నువ్వు చేసి ఏం పీకావు? చివరికి లాభం కోసం నన్ను వెతుకుంటూ వచ్చావు. అందువల్లే ప్రశాంతంగా మన అందరం కలిసి మందు కొడుతున్నాం. మీ ఇంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే నీకు టైం అస్సలు లేదు. ఇంటి విషయాల్ని అనవసరంగా మాట్లాడకు. డొమినిక్, నీకొక విషయం చెప్తున్నాను. చాలా రోజులుగా నువ్వు బాసులా ప్రవర్తించినా నేను నోర్చుకుంటున్నాను. నేనేరా బాస్. ఏమన్నా? ఏమనుకుంటున్నావు? ఎలా ఆపాలో నాకు తెలుసు. గొడవ పడకండి. గొడవ పడ్డాక పార్టీ చేసుకుంటుంది. ఎందుకురా ఇలా గొడవ? ఎంత పొగరో చూసావా? ఉండరా, డీలే కాలేదు, ఇలా గొడవ పడుతున్నారేంటి? నువ్వు ఎందుకు తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడుతున్నావు? వాడు ఎంత ఆ కురియన్ మాట్లాడాడో? కొత్త బిజినెస్ మాట్లాడుతున్నాడు. వాడిని చంపేస్తున్నా. దాని గురించి ఐడియాలు చెప్పేలాగా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు చెప్పు. వాడి ఒపీనియన్లో నీకు సమస్య ఏంటి? అది నచ్చితేనే కదా మనం చేస్తాం. రే జోషి, అక్కడికెళ్ళి వ్యవసాయం చేయలేంరా. నీళ్ల సమస్య ఉంది. లేబర్ విషయం మామూలు విషయం కాదు. అది మాత్రమే కాకుండా భాష. దీన్నెవరు హ్యాండిల్ చేయగలరు? రే, నువ్వు టెన్షన్ అవ్వదురా. మనకి నచ్చితేనే కదా కొనుక్కుంటాం. లేదంటే ఆ ప్లాన్ ఆపేద్దాం. నువ్వెందుకు రే ఇలా చేస్తున్నావు? అనవసరంగా గొడవ పడుతున్నావు. నా గురించి నీకు బాగా తెలుసు. నేను గొడవలు చేసేవాడినా? నా కూతురి సమస్య ఏంటో నీకు తెలుసు కదా. రే, నా ఫ్యామిలీ గురించి తెలిసాక వాడు అలా మాట్లాడొచ్చారా? నేను ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. గొడవలకు వెళ్ళే తీరికే లేదు. రే, నీకు డొమినిక్ గురించి బాగా తెలుసు. వాడు ఎప్పుడు ఇలాగే కదరా మాట్లాడతాడో. తెల్లారితో ఏం జరిగిందో మర్చిపోతాడు. ఏది గుర్తుంచుకోడు. నువ్వు పట్టించుకోకు, రా వెళ్దాం. వాడు మనకి పార్టీ అరేంజ్ చేశాడు. దాన్ని చెడగొట్టకూడదుగా, రా. రే, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను వస్తాను. సరే, చెప్పేసి వెళ్ళు, రా. రే, వాడు మన కోసమే కదా వాడి దగ్గర చెప్తున్నాడు. నేనే మాట్లాడాలి. సరేరా, నేను వెళ్తాను. వచ్చి చెప్పేసి వెళ్ళు. ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇలా చేస్తే గానీ మనం లాభాలని ఆర్జించలేము. కురియన్, ఏంట్రా? నేను చెప్తున్నాను కదా, ఆ, మీరు మాత్రం నేను బయలుదేరుతాను. ఏదైనా సరే ఆలోచించే చేయండి. కాసేపు వెళ్ళొచ్చు కదరా. మా అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకే వెళ్ళొస్తాను. నా మీద కోపం వచ్చి వెళ్తున్నావా? అలాంటి దేవు లేదురా. రే, ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ సహజమే కదా. అదేం పర్వాలేదురా. సరే, నేను వెళ్ళొస్తాను. ఓకేరా. అర్థమైంది. కురియన్ అన్నయ్య క్లబ్ ప్రెసిడెంట్ తెలుసా? వ్యాపారమే తెలియని ఇద్దరు ఎదవలు. ఏమైందిరా? వాళ్ళు ఏదో ప్లానింగ్లో ఉన్నారు. వాళ్ళు చెప్పే ఐడియాలు విని వాళ్ళతో వెళ్ళొద్దు. కర్ణాటకలో వ్యవసాయం చేసే వాళ్ళ కష్టాలు తెలుసుగా.